అధ్యక్ష, మన రాష్ట్రంలో పండ్లు కూరగాయలు 24.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యానవన పంటలైతే 46 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అధ్యక్ష, మన దేశంలో మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయిల్ ఫామ్ కానీ, అరటి కానీ, మిరప పంటకు కానీ సాగు విస్తీర్ణంలో అదేవిధంగా ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అధ్యక్ష, అయితే 2019 నుంచి 24 వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్ స్ప్రింక్లర్. అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించారు. అధ్యక్ష, అందించారు, కానీ దానికి కూడా మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా 1167 కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీస్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది, మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా 450 కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం. అధ్యక్ష, కేవలం 8 మాసాల్లోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ 8 మాసాల్లో 1,00,000 హెక్టార్లలో డ్రిప్ స్ప్రింక్లర్ ఇచ్చాం. అధ్యక్ష, ఇవ్వడమే కాదు అధ్యక్ష, 24-25లో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద 5 ఎకరాల్లోపు రైతుకి 90% రాయితీతో అందించాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతుకి 70% రాయితీతో అందించాం. మిగిలినటువంటి జిల్లాల్లో 5 నుంచి 12.5 ఎకరాల రైతుకి 50% సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం. అధ్యక్ష, ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలామంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష 2025-26 సంవత్సరానికి సబ్సిడీ పెంచాం. అధ్యక్ష, ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టుకుంటే 100% సబ్సిడీతో ఇది అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. అధ్యక్ష, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో అధ్యక్ష 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో చాలామంది శాసనసభ్యులు, మంత్రులు వచ్చి ఇది 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చేస్తే బాగుంటుందంటే దానికి కూడా సవరించి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి 70% ఉండేది. అధ్యక్ష, ఈరోజు దాన్ని 90% చేసి ఈరోజు ఈ పరికరాలన్నీ కూడా అందిస్తున్నాం. అదేవిధంగా 5 ఎకరాల లోపున్న రైతులకి ఉద్యాన పంటలు ఎవరైనా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఉద్యానవన పంటలు పండిస్తే వారికి 40% అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి దాని మీద 40% రాయితీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్ పంట సాగుకైతే ఈరోజు మొక్కలు ఇస్తున్నాం, హెక్టార్కి 6,200 రూపాయలు. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు కూడా ఈ ఉద్యానవన పంటల మీద ఎందుకు ఎంత దృష్టి పెట్టామంటే ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటారు, వ్యవసాయం మీద కంటే ఈ హార్టికల్చర్ మీద ఎక్కువగా మనకి రాబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రోత్సహిస్తున్నాం. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అధ్యక్ష, దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 7 క్లస్టర్లను తయారు చేశాం. అరటికి అనంతపూరు, మిరపకి కర్నూలు, అనంతపూర్, పల్నాడు, టమోటాకి అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, జీడి మామిడికి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, పసుపుకి ఏఎస్ఆర్, గుంటూరు, కృష్ణ, కొబ్బరికి కోనసీమ, శ్రీకాకుళం, కోకోకి ఏలూరు, తూర్పుగోదావరి. ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే, ఎందుకంటే ధరలు కూడా కొన్ని దగ్గర విపరీతం పెరిగిపోతున్నాయి. అధ్యక్ష, ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు. దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది,
బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పట్టడం వల్ల ఒకేసారి ధర పెరిగిపోతుంది. అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇస్తాం. పులివెందుల్లో మరి 70% పూర్తయి 30% పెండింగ్ ఉందన్నారు. ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష. ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో, ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగ లెక్కల్లాగా ఉన్నాయి. అందులో ప్రయారిటీ తీసుకున్నాం. 10% పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది, 20% పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది, ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలంటే కంటిన్యూషను. ఇది మన సొంత జాగీరు కాదు. గత ప్రభుత్వం ఏవో పెట్టింది కదా, గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా, మళ్ళీ మనం వచ్చాం, దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి, అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటల రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ డ్రిప్ స్ప్రింక్లర్లో 40% సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద 40% ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు. లాస్ట్ 5 years ఆ ఇచ్చినటువంటి 60% కూడా వినండి, ఆ ఇచ్చినటువంటి 60% కూడా ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60% అధ్యక్ష, ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60%, లేకపోతే డ్రిప్ స్ప్రింక్లర్ గురించి వచ్చిందో 60% వేరే దానికి మళ్లించారు అధ్యక్ష. మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన 60% కట్టాం, మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి 40% కట్టి మళ్ళీ పథకాన్ని పునఃప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. ఇదేదో అచ్చెన్నాయుడు కాగితం పట్టుకొని చదవడం కాదు, రికార్డులు ఉన్నాయి. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రికార్డులు ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మీరు చూసుకోే అవకాశం మీకు ఉంది.